హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది రైస్, రోటీ దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రేవీ బాగా నచ్చుతుంది మీకు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కడాయిలో వాటర్ తీసుకొని 2 పాలకూర కట్టల్ని కట్ చేసుకొని వేసుకోండి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిపోతుంది. ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్పూన్తో తీసుకుంటూ జాలిగంటలో వేసుకోండి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఒక 5-10 నిమిషాలలో మంచిగా ఉడికిపోతుంది. జాలిగంటలో తీసిన తర్వాత చల్లటి నీటిని పోయండి. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా చల్లటి నీరుని పోసిన తర్వాత పాలకూరని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో వాటర్ వంపేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 4-5 లవంగాలని, 2 ఇలాచీలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును వేసుకోండి. అలాగే పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చీలని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత పెద్ద సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. ఇవి తొందరగా మగ్గడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న టమాటా ఆనియన్స్ని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే ముందుగా మనము ఉడకబెట్టుకున్న పాలకూరని కూడా ఇందులో వేసుకోండి. వీటితో పాటు 4-5 బాదాంలని, 4-5 కాజులని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు చూడండి ఇక్కడ ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ని వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనం కారం వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కారంలో ఈ పేస్ట్ మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలపాలి. మొత్తం ఈ విధంగా కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని కలపండి. ఈ పేస్ట్ మొత్తం వాటర్లో కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపి కడాయి పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైనకు తేలేంత వరకు ఉడకనివ్వండి. మీరు ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా పైనకు తేలాలి. కాకపోతే ఇంకొంచెం దగ్గరికి ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం అయితే మర్చిపోవద్దు, కర్రీ మొత్తం అడుగంటిపోతుంది. మనం ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా పన్నీర్ కర్రీ, ఆ గ్రేవీ కంటే ఈ గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ నచ్చితే పన్నీర్ని ముందుగా కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. నేను ఈరోజు ఫ్రై చేయకుండా వేసాను. నాకు పన్నీర్ ముక్కల్ని ముందుగానే ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే ఇష్టం అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు ఫ్రై చేయకుండానే వేసాను. లాస్ట్లో కొంచెం కసూరి మెంతిని, అలాగే కొత్తిమీర ఆకుని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోయినట్లయితే పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. కర్రీ మొత్తం ఈ విధంగా చికెన్ గ్రేవీతో ఆయిల్ పైనకు తేలిందంటే మనకు కర్రీ రెడీ అయినట్లే. నేను ఈ పాలక్ పన్నీర్ని బగారా రైస్తోని తిన్నాను. చాలా టేస్టీగా అనిపించింది. గ్రేవీ బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.